నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ధర్మపరశు అనే ఖండిక కరుణశ్రీ గారు రచించింది. కరుణశ్రీ గారు అంటే జంజాల పాపయ్య శాస్త్రి గారు. ఆ పద్యాలతో మీ ముందుకు వస్తున్నాను. జమదగ్ని మహాముని శాంతమూర్తి తపస్సంపన్నుడు. మునిపల్లిలో పర్ణశాలలో ఉంటున్నాడు భార్యాపిల్లలతోనూ. పర్ణశాల ముందు ఉన్న గోమాత ఒక్కటే ఆయన సర్వస్వం. ఒకరోజు వేటకు వచ్చి ఆకలితో ఉన్న రాజుకు పరివారానికి ఆతిథ్యం ఇచ్చాడు జమదగ్ని మహాముని. పిలిచి విందు చేసినందుకు ప్రతిఫలంగా ముని హోమధేనువుపై రాజుగారి కన్ను పడింది. రాజుగారి కోరికను జమదగ్ని అంగీకరించలేదు. రాజుగారికి కోపం వచ్చింది. ఇంకేముంది, నిరంకుశత్వం విజృంభించింది. హింస అహింస మీద కత్తి దూసింది. అధర్మం ధర్మం మీద దాడి చేసింది. బలవంతంగా జమదగ్ని హోమధేనువుని మహారాజు బంధించి తీసుకువెళ్ళాడు. అంటే ప్రజాధనం ప్రభుత్వ భవనంలో బందీ అయింది. గోమాత ఘోష విని అహింస కళ్ళు తెరిచింది. ధర్మపరశువు పైకి లేచింది. అధర్మము దానిని సమర్థించిన 1000 చేతులు తెగిపడ్డాయి. నిరంకుశత్వం నిర్మూలనమైంది. ధర్మం జయించింది. ఇక కథలోకి వెళితే, జమదగ్ని మహర్షి అడవిలో మునివాటిలో ఒక పర్ణశాలలో ఉంటాడు భార్యాపిల్లలతో కలిసి. ఒకరోజు కార్తవీర్యార్జునుడు ఆ అడవిలోకి వేటకు వస్తాడు. వేటాడి అలసిపోయిన మహారాజు అతని పరివారానికి జమదగ్ని మహాముని ఆతిథ్యం ఇస్తాడు. జమదగ్ని ముని వద్ద ఉన్న కామధేనువు వంటి హోమధేనువు ఉంటుంది. దాని మహిమ వలనే జమదగ్ని మహాముని అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టగలుగుతాడు. కార్తవీర్జునికి ఆ హోమధేనువు మీద దృష్టి పడింది. కార్తవీర్యుని కొడుకులు వచ్చి హోమధేనువుని ఇవ్వమని జమదగ్నిని అడుగుతారు. ఆయన ఇవ్వడానికి నిరాకరిస్తాడు. ఆవును తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అడ్డుకుంటాడు జమదగ్ని. జమదగ్ని భార్య రేణుకాదేవి వచ్చి అడ్డుపడుతున్నా వినకుండా జమదగ్ని గొంతు కోసి ఆవుని తీసుకు వెళ్ళిపోయారు కార్తవీర్యుని సైనికులు, కొడుకులు. రేణుకాదేవి పరశురాముని తల్లి. పరశురాముడు ఆ సమయంలో ఆశ్రమంలో లేడు. తర్వాత పరశురాముడు వచ్చిన తర్వాత రేణుకాదేవి విలపిస్తూ, నేను ఎంత అడ్డుకున్నా నీ తండ్రిని గొంతు కోసారు రామా అని గుండెలు బాదుకుందట. పరశురాముడు అది విని గొడ్డలు తీసుకుని బయలుదేరుతాడు రాజులను సంహరించడానికి, గోవును తేవడానికి. ఆ పద్యాలు విందాం. బ్రహ్మవర్చస్సు చిందుని పాలతలము, క్షాత్ర తేజస్సు చిమ్ముని నేత్రయుగళి, భార్గవా నీవు క్షత్రియ బ్రాహ్మణుడవో, బ్రాహ్మణ క్షత్రియుడవో విభ్రాంతి కలిగే, అలిక ఫలకమ్ముపై రక్త తిలకమేమి, క్రాంతి సంక్రాంతమగు పురోగమనమేమి, గండ్రగడ్డలితో భుజాస్కంధమేమి, విశ్వభీకరమైన ఈ వేషమేమి, ఎవడు రావాడు కదిసి కవ్వించినాడు, మరచి నిదురించు వీరకేసరిని తట్టి, ఎవడు రావాడు తలదోర్పనించినాడు, అరిభయంకర మృత్యు గహ్వరములోన. ఎక్కడికి ప్రయాణము మునీంద్ర కుమారక, జింక చర్మమే దిక్కున పారవైచితివి, ఇదేమి కనుంగవ చింత నిప్పులన్ గ్రక్కుచునున్నది, ఉద్ధృతకరమ్మున నూగడి ఆ కుఠారమే మృక్కడి దానవాధముల మోపుల దోకగనుత్సహించరా, మాలిమి చేసి ఎంత బతిమాలిన గోవును సంగనట్టి, గోండాలకు బుద్ధి చెప్పెడు కుటారము దాటికి నిల్వలేక, గగ్గోలైపోయి రాజు కొడుకులు కనుచాటుగా ఆశ్రమంబులో కాలిడి, నీవు లేని తరి కంఠము కోసిరటే తపోధను, పరపర గొంతు కోసి కృపారహితాత్ములు గోల పెట్టి, బిట్టర చెడి నన్ను లెక్క గవరైరి, రవంతయు రామ రామ అంచిరువది యొక్క మారు, జనయిత్రియురస్తలి బాదుకొన్నదా తరిమినదా, నిను రుదిరదారుల తండ్రి రుణమ్ము తీర్పగన్. చిన్నతనంబునన్ శివుని శిష్యుడవై, రజతాద్రి మీద గైకొన్న మహాప్రయాసమునకున్ ఫలితార్థమిదేనటయ్య, ఏమన్ననికేమియున్నది మహాబలికాండ సమాప్తమయ్యే, ఇంకెన్ని యుగాలకి రుదిరమెండున భారత భూమి గుండెపై.
గొడ్డలి పోని భూపతుల కుత్తుకలందగవేసి రక్తపుంగడ్డయనర్చితి భరతఖండము భార్గవరామ. ఎట్లు లోబడ్డదిరా నవోత్పలము వంటది నీ హృది, సత్య శౌచముల్ గొడ్డలిపోయనే చెరుపుకొందువె మౌని కుల ప్రతిష్టలన్. ఒక్క మునియే మీరుగది ఒక్క మారు, దర్పధనులగు నృపుల విదల్చుటేమి ఏ మహాశక్తియో పొంగులెత్తి పొరలి రెక్కలల్లార్చగాక వేరొక్కటగునే. ఎవ్వరేమనుకొన్న నీకేమి దైవశక్తి నీయందు కలదు దీక్షా తపస్వి, కడుగు కొనుమయ్య రక్త పంకమ్ము తొలగ నర్మదా తీర్థమందు నీ ధర్మపరసు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.